అయితే ఈ పూటకు వస్తే గనక దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి ఒక అద్భుతమైన శక్తివంతమైన వాక్కు విడుదలవుతూ ఉండగా దేవుడు మన హృదయములను వాక్యము తట్టు త్రిప్పునుగాక. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. నిర్గమకాండ 34వ అధ్యాయము 10వ వచనాన్ని చదివి పెట్టండి. నిర్గమకాండము 34వ అధ్యాయము 10వ వచనాన్ని చదవగా విందాం. అందుకు ఆయన ఇదిగో నేను ఒక నిబంధన చేయుచున్నాను భూమి మీద ఎక్కడైనను ఏ జనములోనైనను చేయబడని అద్భుతాలు నీ ప్రజల ఎదుట చేస్తాను. నీవు ఏ ప్రజల నడుమనున్నావో, ఏ ప్రజల మధ్యలో ఉన్నావో ఆ ప్రజలందరూ యెహోవా కార్యమును చూచెదరు. యెహోవా కార్యాన్ని చూడబోతా ఉన్నారా? హల్లెలూయా. మంచిది ప్రియ దైవజనమా, దేవుని లేఖనముల వైపుగా మీ దృష్టిని మళ్లించండి. మీ యొక్క ధ్యానాంశం అంతా వాక్యం మీద పెట్టి ముందుకి సాగించుకోండి. దేవుడు మోషేతో మాట్లాడుతున్న ఒక అద్భుతమైన మాట, అద్భుతమైన స్టేట్మెంట్. 40 దినములు కొండ మీదకి మోషే వెళ్ళాడు, దేవునితో మాట్లాడాడు, ముఖాముఖిగా కలుసుకున్నాడు. మందిర నిర్మాణము దేవుడు చెప్పాడు. రాతి పలకలను చేయించి దేవుడిచ్చాడు. కిందకు వచ్చాడు, కింద దూడన చేసి ఎగురుతుంటే పగలగొట్టాడు. ఆ సందర్భం మనకు తెలుసు. పగలగొట్టినటువంటి మోషే మరలా నువ్వు కొండెక్కి నేను చేవ్రాతతో రాస్తాను, రాతి పలకలు తయారు చేసుకుని కొండెక్కమన్నాడు. ఇది 2వసారి దేవుడు మరలా మోషేతో మాట్లాడుతున్న సందర్భం. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఇది 2వసారి దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. ఏమని? అందుకు ఆయన ఇదిగో నేను ఒక నిబంధన చేయబోతా ఉన్నాను. నిబంధన మీన్స్, నిబంధన అంటే తెలుసండి, నేను చెప్పాను ఒకసారి సంఘానికి. నిబంధన అంటే ఏంటండి? నిబంధన అంటే ఏంటండి? నిబంధన అంటే ఏంటండి? భార్యాభర్తలు ఉన్నారా మన చర్చిలో? ఇప్పుడు నిబంధన అంటే ఏంటండి? ప్రమాణం. ఇది కొత్త ఓడేం కాదు కదా. షకిన కట్ట చూస్తున్నావు నువ్వు. మిమ్మల్ని ఎవడూ కాపాడలేడు. ప్రభు రాకడొచ్చినా విశ్వంలో ఎవడూ బాగు చేయలేడు. నిబంధన అంటే ఏంటండి? గట్టిగా చెప్పాలి, ఇంకా గట్టిగా. మీకు ప్రార్థనలు సాయంత్రం పెడితే బాగా తినొస్తే బాగుంటుంది అనుకుంటున్నారు. మీరు పొద్దుని మీకు అలవాటు తప్పుతుంది ప్రార్థనలు. సోయిపోయి తినలేక టిఫిన్ తినొచ్చారో లేదో మరి అమ్మ, ఇప్పుడు నీళ్ళన్నా గుక్కడి తాగొచ్చారో లేదో బెడ్లో. ఎందుకని ఇంత పొద్దుని ఇంత నీరసంగా ఉంటారు నాకు అర్థం కాదు. పొద్దున ఏముండాలి? మనలో హుషారు ఉండాలి. ఏదన్నా నిద్ర వస్తే బద్ధకం వస్తే సాయంత్రానికి రావాలి. తిని ఉంటాం కాబట్టి 3 పూటలు. కాబట్టి ఒక్కొక్క వారం మిమ్మల్ని చూస్తే అనిపిస్తుంది వీళ్ళకి సాయంత్రం ప్రార్థనలు కరెక్టు, సాయంత్రం 7 గంటలకు ఆదివారం ప్రార్థనలు కరెక్ట్ అనిపిస్తుంది. కానీ అలా పెట్టడానికి పరలోకములో ఉన్నటువంటి ప్రభు ఒప్పుకోడు గనక, ఉదయమే ఫ్రెష్ మన్నాను దొరికిద్ది గనక తెల్లవారుజామునే లెగిచి ఇజ్రాయేలు పాలెము చుట్టూ పడినటువంటి మన్నాను వారు సమకూర్చుకోవాలి అని వాక్యం చెప్పింది. కనుక ఉదయమే కరెక్ట్ కనుక ఉదయం పెట్టాం. కొంచెం నీరసం మోకాలు తీసేసి యాక్టివ్గా ఉండి హుషారుగా ఉండి దేవుని ఆత్మ మన మధ్యలో కదులున్నట్టుగా. నిబంధన అంటే ఏంటి చెప్పండి గట్టిగా ఒకసారి. కొంచెం హుషారుగా ఉండండి, యాక్టివ్గా ఉండండి చక్కగా. ప్రమాణము. వాగ్దానం అంటే వాగ్దానం అన్న ప్రమాణమేనా? అదొకటి పట్టుకొని ఇక నేను ఏది చెప్తే ఇక అదే చివరి వరకు లీడ్ చేయాలంటే కుదరదు. వాగ్దానం అంటే చేస్తానులే, ఇస్తానులే. దానికి ప్రామిసరీ నోటు ఉండదు. ఏముండదు దానికి? ప్రామిసరీ నోటు ఉండదు. ఈ నిబంధన ఏదైతే ఉంటుందో అగ్రిమెంట్ అంటారు దీన్ని. నిబంధనని అగ్రిమెంట్ అంటారు. ఒక 2 వ్యక్తుల మధ్య జరిగేది, లేదా 2 జనముల మధ్య జరిగేది, 2 తెగల మధ్య జరిగేది, 2 దేశముల మధ్య జరిగేది, 2 రాష్ట్రముల మధ్య జరిగేది, 2 ఊర్ల మధ్య జరిగేది, 2 కుటుంబాల మధ్య జరిగేది, 2 వ్యక్తుల మధ్య జరిగేది నిబంధన, అగ్రిమెంట్, ప్రామిసరీ. దేవునికి స్తోత్రం చెప్పండి. వాగ్దానము వేరు, నిబంధన వేరు. ఇది బండ గుర్తు పెట్టుకొని పరిచర్య పిల్లలు బాగా ఇది బండ గుర్తు మీరు పెట్టుకోవాలి.
నిబంధన వాగ్దానం ఈ రెండు ఒకటేనా? కాదు. నిబంధన వేరు, వాగ్దానం వేరు. అనండి ఒకసారి. వాగ్దానం అంటే చేస్తానులే, దానికి నోటు ఉండదు. చెయ్యొచ్చు, చెయ్యకపోవచ్చు, నోటు ఉండదు. నిబంధన అంటే ఖచ్చితంగా చెయ్యాలి. ప్రామిసరీ నోట్ ఉంది, అగ్రీమెంట్ ఉంది. నిబంధనలో ఉన్నటువంటి ఆ మజా, నిబంధనలో ఉన్నటువంటి ఆ దైవత్వం, నిబంధనలో ఉన్నటువంటి శక్తి ఈ ఉదయం దేవుడు సంఘానికి తేటగా తెలియపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పటి వరకు దేవుడు మనతో వాగ్దానములే చేశాడు, కానీ ఈ పగటి పూట దేవుడు సంఘముతో నిబంధన చేస్తా ఉన్నాడు. సంఘముతో ఒక అద్భుతమైన శక్తివంతమైన నిబంధన జరుగుతూ ఉన్నది. ఏమంటాడు? అందుకు ఆయన, ఇదిగో నేను ఒక నిబంధన చేయుచున్నాను, భూమి మీద ఎక్కడైనను ఏ జనులోనైనను చెయ్యబడిన అద్భుతాలు నీ ప్రజల ఎదుట నేను చేసేదను అని అన్నాడు. ఈ నిబంధన ఏ నిబంధన? ఏం చేస్తున్నాడు నిబంధన? ఏమి ప్రామిసరీ నోట్లో రాస్తున్నారు, ఏమి అగ్రిమెంట్లో రాస్తా ఉన్నాడు? ఆ పేపర్లో ఏముందంటే ఆయన మనతో చేస్తున్న నిబంధన ఎలాంటిదో చూడండి. భూమి మీద ఎక్కడైనను ఏ జనులలోనైనను చెయ్యబడని అద్భుత సూచిక మహదైశ్వర్య కార్యాలు నేను నీ ప్రజల ఎదుట చేయబోతున్నానని దేవుడైన యెహోవా మోషేతో మాట్లాడిన మాట ఇది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను నీ దేవుడైన యెహోవాని. ఇది సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. ఏమిటి అంటే భూమి మీద ఎక్కడా జరగని కార్యాలు, నీ బంధువుల్లో కానీ, నీ కొలిక్స్లో కానీ, నీ చుట్టరికంలో కానీ, రక్త సంబంధుల్లో కానీ, ఇంటి పక్కన వారిలో కానీ, ఇంటెదురు వారి కానీ, ఇంటి కింద కానీ, ఇంటి పైన వారి కానీ, ఎవరి పట్ల జరగని అద్భుతమైన కార్యాలు, ఈ భూమి మీద జరగని అద్భుతమైన కార్యాలు అసలు ఎవరి జీవితంలో జరగలేదు. నేను ఎవరి పట్ల అటువంటి కార్యాలు చేయలేదు. అటువంటి కార్యాలు ఏ జనములో చేయని కార్యాలు, ఈ భూమి మీద ఎవరి పట్ల నేను చేయని కార్యాలు, మీ బంధువుల విషయంలో చేయని కార్యాలు, మీ రక్త సంబంధుల విషయంలో చేయలేని కార్యాలు నేను నీ పట్ల చేయబోతున్నానని నా దేవుడు సంఘముతో ముఖాముఖిగా ఈ పగటి పూట మాట్లాడుతూ ఉండగా గట్టిగా చప్పలు కొట్టి బైబిల్ని ఒళ్ళబెట్టుకొని అన్య భాషలు మాట్లాడుతూ దేవుణ్ణి ఘనపరచండి. దేవుడు సంఘముతో నిబంధన చేస్తా ఉన్నాడు, సంఘముతో నిబంధన చేస్తా ఉన్నాడు, ఒక అగ్రిమెంట్ రాస్తా ఉన్నాడు. భూమి మీద ఎక్కడైనాను ఏ జనులలోనైనాను చేయబడిన అద్భుతమైన కార్యాలు నేను నీ కుటుంబంలో చేస్తాను, నీ భర్త పట్ల చేస్తాను, నీ బిడ్డల పట్ల చేస్తాను, నీ పట్ల చేయబోతా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి పట్ల చేయని కార్యాలు, ఎక్కడ జరగని కార్యాలు, ఎవరో చూడని కార్యాలు నీ పట్ల నేను చేయబోతా ఉన్నాను. దేవుడు సంఘమునకు చేస్తున్న నిబంధన, వాగ్దానం కాదు, నిబంధన. దేవుడి పగటిపూట అగ్రిమెంట్లు రాస్తా ఉన్నాడు. నేను చేస్తాను, ఇదిగో అగ్రిమెంట్, పట్టుకో, తీసుకో. అసలు ఇది చదువుతుంటే బీభత్సమైందండి. ఇది నమ్మటానికి కూడా ఒక మనిషికి శక్తి చాలదు. దేవుడే నమ్మటానికి శక్తినివ్వాలి మనకి. నేను చదివిన తర్వాత దీని మీద నేను చాలా ప్రార్థన చేసుకున్నాను. భూమి మీద ఎక్కడా జరగలేదట, ఏ జనముల్లో జరగలేదట, ఆ అద్భుతాలు చేస్తాడట. భూమి మీద ఆయన చెయ్యలేదు అని అద్భుతం ఏమైనా ఉందంటారా? నేను ఆలోచిస్తున్నా. ఒకవేళ ఉంటే ఏంటంటారు చెప్పండి? ఆయన ఈ అద్భుతం చేయలేదండి ఎక్కడ, అసలు ఎక్కడ లేదు. ఈ యావత్తు ప్రపంచంలో ఇటువంటి కార్యం దేవుడు చెయ్యలా అనేది ఏమన్నా మనం చెప్పగలమా? ఏం చెప్పగలం, ఏం చెబుతాం? ఏముంది, అన్నీ చేశాడు కదా, అన్నీ చేశాడు కదండి. ఏం చేయలేదందాం, ఏం చేయలేదందాం చెప్పండి. అసలు మీరు నిబంధన చేయటమే అద్భుతం అయితే అద్భుతాలు చేస్తాననేది నిబంధనని దేవుడు ఈ పగటిపూట మాట్లాడుతామన్నాడు. అసలు మనతో నిబంధన చేయటమే, అగ్రిమెంట్ చేయటమే, ప్రామిసరీ నోట్ రాయించడమే ఒక అద్భుతం అయితే నేను అద్భుతాలు చేస్తాను, ఇదే నిబంధన అంటాం. ఈ బేభత్సమైన అద్భుతం ఇది. నేను అద్భుతాలు చేస్తాను నీ పట్ల, ఇదే నీ ఎడల
నిబంధన నేను కలుగున్నానని దేవుడు మాట్లాడటం. నిబంధన ఆయన చేశాడంటే ఈ పూట నుంచి దేవుడు అద్భుతాల మీద అద్భుతాలు జరిగించబోతావన్నాడు. అగ్రిమెంట్ రాయబడింది, ప్రామిసీ నోట్ రాయబడతా ఉంది. ఇద్దరు వ్యక్తుల వద్ద నుంచి పేపర్లు మారుతూ ఉన్నాయి, చేంజ్ అవుతూ ఉన్నాయి. రాయించుకున్నవారు, రాస్తున్నవారు ఎదురు బెదురు ఉన్నారు. ఈ పగటిపూట దేవుడు రాసి నీకు ఇచ్చుచా ఉన్నాడు. దానిని పుచ్చుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉండాలి. ఏముంది అగ్రిమెంట్లు అంటే? ఆ నిబంధన ఏంటయ్యా, ఆ ఆకాంక్ష ఏంటయ్యా, ఆ తిరకాసు ఏంటయ్యా అంటే ప్రభు మాట్లా అద్భుతాలు చేస్తాను అంటున్నాడు. బా ఎన్ని ఏంటి అనేది కాదు, లెక్కలేనన్ని అనుకోవచ్చు మనం. దేవునికి స్తోత్రం కలుగునుగా. అది క్లియర్గా మెన్షన్ చేశాడు మన అగ్రిమెంట్లో. ఈ పూట దేవుడు మనకిచ్చేటువంటి అగ్రిమెంట్లో ఏం రాస్తున్నాడంటే, భూమి మీద ఎక్కడా నువ్వు ఇంతవరకు చూడలా. బాబోయ్ ఎంత ఎగ్జైట్మెంట్గా ఉందో నాకైతే. నీ బంధువుల్లో జరగలా, నీ రక్త సంబంధుల్లో జరగలా, నువ్వు జాబ్ చేస్తున్న కొలీగ్స్ వాళ్ళకి జరగలేదు, నీకు తెలిసిన వాళ్ళకి జరగలా, నీ అభిమానులకి జరగలా. వాళ్ళకి జరగనివి నీకు నేను జరిగించి చూపిస్తాను. అసలు నీ బంధువుల్లో అటువంటి కార్యాలను చూసుండవేమో, అలాంటి కార్యాలు నేను చేస్తాను. నీ బంధువుల పిల్లలు ఉన్నారే, పిల్లలు వాళ్ళ పిల్లలకి జరగని కార్యాలు నేను నీ పిల్లల పట్ల చేస్తాను. ఏమంటే ఏముందని నాకు పిచ్చెక్కిపోతుంది, అసలు ఏం చేస్తాడా అని ఎగ్జైట్మెంట్తో ఉన్నా. ఇప్పుడు ఆయన చెయ్యిందేంటి, ఆయన కనుపరచలేందేంటి, ఆయన ఏం చేయలేదు. అసలు పిచ్చెక్కిపోయింది. పిచ్చెక్కిపోతే ఐగుప్తుని వదిలిపెట్టిన దగ్గర నుంచి పరమకనాను వెళ్ళేంత వరకు మ్యాప్ అంతా గిరగిర తిప్పితే ఎర్ర సముద్రాన్ని తెరిచేయడం బీభత్సం కాదంటారా? అది పెద్ద బీభత్సం కదా. ఎర్ర సముద్రం టాప్ 2గా చీలిపోవడం పెద్ద అద్భుతం కాదా? ఇక దానికి మించిన అద్భుతం ఏముంటుంది ప్రపంచంలో అనిపించింది నాకు. అసలు ఎవడైనా ఎర్ర సముద్రాన్ని ఎవడైనా చీల్చాడా? నువ్వు కానీ చీల్చావేంటి? కొంపతీసి సైలెంట్గా ఉన్నావు. మరి చేర్చలేదంటానికి ఏమైపోయింది మీకు? ఇన్ని సంవత్సరాల్లో సముద్రం చీలడం చూసావా? పోను పుట్టిన దగ్గర నుండి. పోనీ మీ తాత ముత్తాతలు ఏమైనా చూస్తుంటారా? ఎక్కడ? ఇశ్రాయేలు ప్రజల పట్ల దేవుడు ఎర్ర సముద్రాన్ని చీల్చాడు కదా. ఇక దానికి మించిన అద్భుతమే ఉంటుంది ప్రపంచంలో. ఏమన్నాడు మన అగ్రిమెంట్లు ఈరోజు? ఈ భూమి మీద ఎక్కడా జరగని కార్యం చేస్తాను అంటున్నాడు. ఓరు బాబోయ్, ఏంటి ఎర్ర సముద్రం కంటే బేబచ్చమైన కార్యం ఇంకోటి ఉందా? అసలు ఉంటే ఏంటి అని నేను దేవునితో మాట్లాడుతూ ఉన్నా. సరే, ఎర్ర సముద్రాన్ని కొంచెం పక్కన పెడదాం. ఎర్ర సముద్రం దాటంగానే పగల మేఘ స్తంభమై రాత్రి అగ్ని స్తంభమే, వారికి చెమట పట్టకుండా ఎండ దెబ్బ తగలకుండా మేఘస్తంభంగా అగ్నిస్తంభంగా, దానికంటే బేబచ్చమే ఉంది. అది మొదలుకొని 30 లక్షల మంది పని చేసుకోకుండా కష్టపడకుండా టపామని ఆకాశం తెరిసిపోవటం, 30 లక్షల మందికి ఆహారం రావటం, బండ చీలిపోవటం, 30 లక్షల మంది దాహం తీరటం, అంతకంటే ఏముందండి అద్భుతం అసలు భూమి మీద? ఏమన్నాడేనా? భూమి మీద ఎక్కడా చెయ్యని కార్యం అంటున్నాడు. ఇంతకు మించిన కార్యాలు ఏముంటాయి? అసలు ఏముంటాయి అంటే ప్రభువా అని నేను గోల పెట్టేస్తున్నా. 30 లక్షల మంది బట్టలు మాసిపోలేదట, వారి తల వెంట్రుకలు రాలేదట, వాళ్ళ చెప్పుల వార కూడా తెగిపోలేదట, వాళ్ళ కాళ్ళు వాయలేదట. అంటే గ్రద్ద రెక్కల మీద మోసినట్టు మోసాడు కదా. అంతకంటే బేపచ్చమైన అద్భుతం ఈ భూమి మీద ఇంకేముంది? అన్నీ చేసేసావుగా. ఇక భూమి మీద ఎన్నడూ చెయ్యని కార్యం నీ పట్ల చేస్తానంటే ఏముంది? నువ్వు చెయ్యలేదు అనేవాడు ఎవడున్నాడు భూమి మీద? ఈ విశ్వములో, ఈ ప్రపంచములో ఏ కార్యమైనా నీవు చేసిందే కదా. ఎవడైనా చివరికి ఒప్పుకోవాల్సిందే కదా. స్వామి, నీవు చేయనిదంటూ ఏముందయ్యా? కొత్తగా ఏం చేయబోతున్నావు మా సంఘంలో అని నేను ఆసక్తిగా దేవుని సన్నిధిలో ఎదురు చూస్తూ ఉన్నానైన మాట కొరకు. ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉంది? చేతులెత్తి ప్రభుకు స్తోత్రం చెప్పండి. మిమ్మల్ని చూస్తుంటే వాక్యం ఎప్పుడైపోద్దా అని చూస్తున్నారు, కానీ ఒక ఉద్రేకం, ఒక ఆయాసం, ఒక ఇంట్రెస్ట్ రావట్లే మీకు. ఏంటని ఎవరన్నా ముఖాలు చూస్తే ఇంకా వాక్యం చెప్పాలని చిరాకు ఏంటది? దరిద్రం పొద్దున్నే చిరాకు ఫేసులు పెట్టబాకండి. కొంచెం నవ్వండి, హుషారుగుండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. మిమ్మల్ని చూస్తుంటే ఎవరికైనా కొట్టేళ్ళని పిచ్చేటట్టు పెడుతున్నారు ఫేసులు. మీరు మీ ముఖంలో చూస్తే అబ్బా త్వరగా చెప్పండి పాస్టర్ గారు అనే ఫీలింగ్ కనపడాలి. ఏం కనపడట్లే.
చెప్పరా బాబు, చెప్పరా నాయనా. మన సంఘానికి లేనిది ఏంటంటే ఎక్స్ప్రెషన్స్. మన సంఘానికి ఉండవు. నవ్విచ్చినా, తిట్టినా, జోకేసినా దేవునికి స్తోత్రం అని. ఈ ముఖములో నవరసాలు ఎప్పుడు కూడా ధన 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 ధ్వనిస్తే మాట్లాడే వ్యక్తికి మాట్లాడాలనిపించింది. నేను గనక వాక్యం ప్రిపేర్ అయినప్పుడు మీ ఫేస్తో కూర్చుంటే యేసుప్రభు పోరా బాబుని వెళ్ళిపోయాడు, ఉండేవాడు కాదు యేసుప్రభు. అత్త ఉంది మీ ఫేసులు చిరాగ్గా. తినొచ్చిన వాళ్ళందరూ దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. తింటే ఉంది తప్ప, నేను తినకుండా నేను రమ్మన్నానా? ఎందుకు పోజు కొడుతున్న ఫీలింగ్ అయిపోతున్నారు. టిఫిన్లు చేసిన వాళ్ళందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. ఇక మిగతా వాళ్ళు తినరాలే, మీరు తినరండి బాబా, చిరాకు పేసులు చిచి వచ్చేవారు తినరండి. చిరాకు పేసులు అని పోతాయేమో, నీరసం పేసులు, ఆకలి పేసులు. నేనేమంటున్నాను, యేసుప్రభు అసలు అగ్రిమెంట్ రాసేస్తున్నాడు ఏంటి ఎట్లాగా నాకు అర్థం కావట్లేదు. ఏం అగ్రిమెంట్ అది? పిచ్చెక్కిపోతుంది నాకు. భూమి మీద ఎక్కడ జరగని కార్యాలు నీ జనులలో ఎక్కడా చేయని కార్యం చేస్తానంటాడు. ఎర్ర సముద్రం కంటే కార్యం ఏముందిరా బాబు, అసలు పిచ్చెక్కిపోతుంది నాకు ఇంటి దగ్గర నుండి. దానికంటే బీభత్సం ఏముంది భూమి మీద? ఆకాశం తెరవడి 30 లక్షల మంది ఊరకే ఉత్తి పుణ్యానికి తిన్నారు పడిపోయి, పని పాట లేవు, సంపాదన లేదు, ఊరకిన ఉత్తి పుణ్యానికి 40 సంవత్సరాలు బాగా మేపేసాడు యేసుప్రభు. బండ్లోంచి నీళ్ళు తాగిన ఒకడు డాక్టర్ గారు 2 తాగమంటే ఒకడు 10 తాగేస్తున్నాడు నీళ్ళు. ఇదేంద్ర బాబు, ఏం బేబత్సం రా బాబు ఇది? ఇంత బేబత్సం కంటే ఇంకో బేబత్సం చూడగలమా? ఉంటుంది అన్నాడు. అబ్బో ఎక్సైట్మెంట్ పెరిగిపోతుంది. ప్రభు నువ్వు త్వరగా మాట్లాడు, నేను ఉబికించబాగా నాయనా, నువ్వు త్వరగా చెప్పంటే దేవుడు ఉబికించకుండా త్వరగా మాట్లాడిన విషయం. హుషారుగా ఉన్న వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. కుర్చీలేండి వెనక, అది వెనక. అమ్మాయి మన దేవుడు ఎవరో తెలుసా అండి? మన దేవుడు ఎవరో తెలుసా? ఎవరు మన దేవుడు ఎవరో తెలుసండి? ఏసయ్య అంటారేంటి? ఏసయ్య అని తెలుసు. మన దేవుడు ఎలా అంటాడో తెలుసా? ఎలా ఉంటాడు చెప్పండి, ఎలా అంటాడో చెప్పండి అండి. చిచి మన తండ్రి ఎలా అంటాడో చెప్పడానికి కూడా ఇంత మరి భయంకరమైనటువంటి ఫేసులు పెడుతున్నారంటే, మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు, నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయు, చప్పట్లు కమాన్. నీ వంటి వారు ఎవరు, నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, గొప్ప కార్యం చేయువాడా, నీ వంటి వారు ఎవరు, నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు, నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా. గ్లోరీ హల్లెలూయా. ఆయన అద్భుతాలు చేయగలిగిన దేవుడు, ఆశ్చర్య కార్యములు చేయగలిగిన వాడు. అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు, నీ వంటి వారు లేరు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అసలు దేవుని పేరే అద్భుతాలు చేయగలిగిన వాడు కదా. దేవునికి మహిమ కలుగునుగాక. జ్ఞాపకం చేసుకోండి ప్రియ దైవజనమా, ఎర్ర సముద్రం చీలిపోవటం, మన్నాను వచ్చేయటం, నీళ్ళు వచ్చేయటం, మేఘస్తంభం, అగ్నిస్తంభం, ఏం బేబచ్చాలరా నాయన. కాదు భూమి మీద నువ్వు ఎప్పుడు చూడలా కార్యం. నీ బంధువుల్లో, నీ రక్త సంబంధుల్లో, నీ స్నేహితుల్లో, నీ స్వయాభిలాషుల్లో, నీ అభిమానుల్లో, మీ చుట్టాల్లో, మీ కొలీగ్స్లో ఎవరి పట్ల జరగల ఈ కార్యాలు. నేను నీ కుటుంబం పట్ల చేయబోతున్నాను. నీకు విషయం చెప్పనా? ఒక మంచి విషయం చెప్పాడు యేసు ప్రభు. మీ బంధువుల పిల్లలకి జరగని కార్యాలు,
మీ రక్త సంబంధుల బిడ్డలకి జరగని కార్యాలు నీ బిడ్డల పక్షమున దేవుడు చేస్తారని వాగ్దానం, సారీ నిబంధన చేస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఏంటి అద్భుతం, ఏంటి ఆ బీభత్సం? అగ్రిమెంట్లో చూస్తేనేమో చాలా ఎక్సైట్మెంట్గా ఉంది. ఏంటి ప్రభు అంటే, ద్వితీయోపదేశకాండంలోకి వచ్చేయండి, 4వ అధ్యాయంలోకి రండి. మొదట 32 చదవండి, కంగారు పడకుండా. తర్వాత 33 చదవండి. దేవుడు భూమి మీద నరును సృజించిన దినము మొదలుకొని నీకంటే ముందుగా నుండిన మునుపటి దినములలో ఆకాశం యొక్క ఈ దిక్కు నుండి ఆకాశం యొక్క ఆ దిక్కు వరకు ఇటు గొప్ప కార్యము జరిగినా దీని వంటి వార్త వినపడినా అని. దేవుడు భూమి మీద నరుని సృజించిన దినము మొదలుకొని, యేసు ప్రభువారంట భూమి మీద మనిషిని చేసింది మొదలుకొని, నీకంటే ముందుగా ఉండిన మునుపటి దినముల్లో ఆకాశం యొక్క ఈ దిక్కు నుండి ఆకాశం యొక్క ఆ దిక్కు వరకు ఇట్టి గొప్ప కార్యము జరిగిన. అబ్బో, ఇక్కడ ఇంకా ఆ ఊరిచ్చేస్తున్నాడు, ఆశ పెడుతున్నాడు. ఆ కింద ఉంటుంది జరిగిన తర్వాత దీని వంటి వార్త వినబడినా అని నీవు అడగాలి. అసలు నువ్వు తయారైన తర్వాత నీకు ముందుగా భూమి ఉంది, నీకు ముందుగా ఆకాశం ఉంది, ఆకాశం ఆ దిక్కు నుండి ఆకాశం ఈ దిక్కు వరకు ఇలాంటి కార్యం అసలు జరిగిందా? ఇప్పుడు అలాంటిది చేయబోతున్నా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎంత బీభత్సంగా ఉందండి ఈ మాట. దేవుడు భూమి మీద నరుని సృజించిన దినం మొదలుకొని నీకంటే ముందుగా ఉండిన మునుపటి దినముల్లో ఆకాశం యొక్క ఈ దిక్కు నుండి ఆకాశం యొక్క ఆ దిక్కు వరకు ఇట్టి గొప్ప కార్యం జరిగిందా? జరగలేదురా బాబు. ఇప్పుడు చూపించబోతున్నాను నేను. ఆకాశం యొక్క మొదలు నుండి ఆకాశం యొక్క ఎండింగ్ వరకు ఇప్పుడు వరకు ఆ కార్యం జరగలే. ఇప్పుడు ఆ బేబచ్చం నీ కోసం చేసేయబోతున్నాను నేను. ఏంటి ఆ బేబచ్చం ప్రభువా అంటే, చదువు తల్లి 33లో ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. నీవు దేవుని స్వరము అగ్ని మధ్య నుండి మాట్లాడుట వినినట్లు, దేవుని స్వరము అగ్ని మధ్య నుండి మాట్లాడుట వినినట్లు మరి ఏ జనమైన విని బ్రతికే, ఏ జనమైన విని బ్రతికారా అని అడిగాడు యేసుప్రభు. ఎవరిని? మోషే గారిని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మోషే చెప్పు వాళ్ళకి, ఆకాశం ఈ కొన నుండి ఆకాశం ఆ కొన వరకు ఇప్పుడు నేను చేయబోయే కార్యం ఎప్పుడైనా జరిగిందంటావా? జరగలేదు. ఏం కార్యం అది అంటే, దేవుడైన యెహోవా అగ్ని మధ్యలో నుంచి మాట్లాడిన స్వరం విని చచ్చినోడే తప్ప బతికినోడు ఉన్నాడా ఇప్పుడు వరకు అన్నాడు. ఇంకొక మాట, మోషే నా స్వరము విని సచ్చినోడే తప్ప, నా మహిమ చూచి చనిపోయినోడే తప్ప, నా ప్రత్యక్షత చూసి కోల్పోయినోడే తప్ప, ఆ మాట విని ప్రత్యక్షత చూసి దర్శనాన్ని చూసి నా మాటను నా స్వరాన్ని విని బ్రతుకున్నోడు ఎవడైనా ఉన్నాడా అని అన్నాడు. ఏంటి దీంట్లో బేబత్సం? ఏంటి దీంట్లో భయానకం? దేవుడు అగ్ని మధ్యలో నుంచి మాట్లాడడమే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని స్వరం వినే ఛాన్స్ ఉండదండి అసలు. దేవుని స్వరం ఎక్కడ వింటామండి? ఆయన మహిమను ఎక్కడ చూడగలమండి? ఆయన ప్రత్యక్షత ఎక్కడ పొందుకోగలమండి? ఒకవేళ విన్నా, ఒకవేళ చూసినా, ఒకవేళ పొందుకుంటా చావటమే, బతికే ఛాన్స్ లేదా? అలాంటిది ఇప్పుడు నేను ఏం చేయబోతున్నానంటే, చదువు తల్లి, కింద చదువు. మీ దేవుడైన యెహోవా ఐగుప్తులో మీ కన్నుల ఎదుట చేసిన వాటన్నిటిని చొప్పున ఏ దేవుడైనను శోధనలతోనూ సూచక క్రియలతోనూ మహత్కార్యములతోనూ యుద్ధముతోనూ బాహుబలముతోనూ చాచిన చేతితోనూ. అదంతా వద్దు అసలు. 33 చదువు మళ్ళీ. మీ దేవుడే నీవు దేవుని స్వరము అగ్ని మధ్య నుండి మాట్లాడుట వినునట్లు మరి ఏ జనమైన విను బ్రతికేనా? మరి ఏ జనమైనా విని బ్రతికారా? ఇప్పుడు వారు బ్రతకబోతా ఉన్నారా? నేను జనములతో మాట్లాడబోతా ఉన్నాను. అగ్ని మధ్యలో నుంచి నేను మాట్లాడతాను, వారు బ్రతుకుతారు. నా మాట వింటారు, వారు బ్రతుకుతారు. నా మాట పట్టుకొని వెళతారు. నా మాట మీద వారు జీవితాన్ని కొనసాగిస్తారు. నా మాట ద్వారానే విజయోత్సవముల చేత నింపబడతారు జనాలు. నేను జనములతో మాట్లాడబోతున్నాను. నా మాట విని వారు బ్రతకబోతా ఉన్నారా?
హల్లెలూయా. నా మాట వినటం కష్టం, నన్ను చూడటం కష్టం, నా మహిమను చూడటం కష్టం, నా ప్రభావాన్ని అనుభవించడం కష్టం. ఒకవేళ విన్నా చూసినా పొందుకున్న సస్తారో అటువంటిది నేను అగ్ని మధ్యలో నుంచి నీ ప్రజలతో మాట్లాడబోతా ఉన్నాను. నీవు ఏ ప్రజల నడుమున ఉన్నావో, ఏ ప్రజల మధ్యలో ఉన్నావో మోషే, ఆ జనంతో నేను డైరెక్ట్గా మాట్లాడబోతా ఉన్నాను. ఆయన మాట కంటే ఈ ప్రపంచంలో బేభత్సం ఏంటి మీరు చెప్పండి. ఆయన మాట్లాడడం కంటే బేభత్సం ఏమీ లేదు ప్రపంచం లేక. అందుకే దేవుడు ఎర్ర సముద్రాన్ని చీల్చడం, ఆకాశం తెరవబడి మన్నాను పడటం, బండ చీలిపోయి నీళ్లు రావటం, గ్రద్ద రెక్కల మీద వారి చెప్పులు వారు తెగకుండా కాళ్ళు వాయకుండా సురక్షితంగా మార్గానికి, ఇవన్నీ దేవుడు హైలైట్ చేయలే. మనకైతే అవి హైలైట్. అమ్మో ఎర్ర సముద్రం తెలిసిపోయింది, అమ్మో ఆకాశం తెరవబడి 30 లక్షల మంది పని చేయకయే ఆహారం, అవి మనకి బేభత్సం. కానీ దేవుడు అవి పులిహోరలో కరివేపాకు తీసినట్టు తీసేసి అంటున్నాడు, నేను అగ్ని మధ్యలో నుంచి నేను ప్రజలతో మాట్లాడబోతా ఉన్నాను. అసలు ఇది ఎప్పుడైనా జరిగిందా మోషే? ఒకవేళ నేను మాట్లాడితే నా స్వరం విన్నోడు బతికాడా? ఇప్పుడు బతుకుతాడు. నా స్వరాన్ని బట్టి వారి జీవితాన్ని లీడ్ చేస్తారు. ఈ మాట పట్టుకుని వారు బ్రతకబోతా ఉన్నారు, ఈ మాట పట్టుకుని వారు జీవించబోతా ఉన్నారు. ఇక దీని మీదే వారి జీవన శైలి విధానం ఉండబోతా ఉంది. నేను నా ప్రజలతో మాట్లాడి వాళ్ళకి ఆలోచన చెప్పి వారిని నడిపించబోతా ఉన్నాను. నా మాట ప్రతి కుటుంబానికి వినబడబోతా ఉంది. యూదా గోత్రపు సింహం యొక్క గర్జన, ఓ నా ప్రియ కుమార్తె, ఓ నా ప్రియ కుమారుడా, నీ ఇంట్లో వినబడబోతా ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. నా దేవుని స్వరాన్ని వినబోతా ఉన్నా. అయ్యగారండి, పాస్టర్ గారండి, మేము ప్రతి వారం వింటున్నాం కండి వాక్యం ద్వారా అంటే, ఇది కాదురా, ఇది కాదు అసలు స్వరం. ఆయన మాట్లాడితే మాధుర్యమే. అందుకే భక్తుడు ఈ పాట పాడాడు, నీ మాట చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ మాట చాలయ్యా, అసలు నీ ఉంటే నాకు ఆపే. ఏమన్నాడు యేసుప్రభు? స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆ భక్తుడు ఏంటండి, ఆయన రాసిన రాగం ఏంటి, ఆయన పాడిన తాళం ఏంటి, రాగం ఏంటి, రాసిన పాట ఏంటండి? మాట చాలా. ఒరే బాబో, యేసుప్రభు మాటలను మాధుర్యాన్ని తెలుసుకుంటే ఈ పగటి పూట దానికంటే మించిన అద్భుతం ఈ ప్రపంచంలో ఇంకొకటి లేదు. ఆయన మాట్లాడతాడంటే మనం ఎగిరి గంతులేని చాలు ప్రభు నా జీవితానికి. కాదు ఎర్ర సముద్రం తెరవాలి, మన్నాను ఇవన్నీ ఎందుకయ్యా బాబు, దేవుడు మాట్లాడబోతున్నాడు ఏంటంటేనా? అసలు దేవుడు అవి అద్భుతాలుగానే ఆయన టాలీ చేయలేట్లేదు. ఆయన తీసి ఒకటి పడేసాడు. అంత పెద్ద పెద్ద మిరాకిల్స్ని, బీభత్సమైన భయంకరమైన కార్యాలని తీసి ఒకటేసాడు. అంతే, తీసి ఒకటేసి అన్నాడు, ఏ నరుడైనా బ్రతికాడా నా స్వరం విని? అసలు నా స్వరం వినటానికి ఎవరికన్నా అవకాశం ఉందా? నా మహిమను పొందుకోవడానికి అసలు ఎవరికన్నా అవకాశం ఉందా? నా ప్రత్యక్షత పొందడానికి ఎవరికన్నా అవకాశం ఉందా? ఉంటే వాడు ఉన్నాడా? మోషే, నీ ప్రజలకు చెప్పు, నేను ప్రతి తెగతో మాట్లాడతాను, ప్రతి కుటుంబంతో మాట్లాడతాను, ప్రతి వ్యక్తితో మాట్లాడతానని చెప్పు, అగ్ని మధ్య నుంచి మాట్లాడతానని చెప్పు అన్నాడు ఆయన. బా, మీరు అడగొచ్చు, నాకు డౌట్ వచ్చింది, మీకు వచ్చిందో రాలేదో కానీ, మోషేతో దేవుడు ఐగుప్తుకు వెళ్ళకముందే మిద్యాను అరణ్యములో తన మామ మందను మేపుతున్నప్పుడు మాట్లాడలేదా? మాట్లాడాడు. ఐగుప్తుకు వెళ్ళే దారిలో మాట్లాడలేదా? మాట్లాడాడు. మోషే ఫరోతో మాట్లాడేటప్పుడు ఆ మాటలన్నీ ఎవరు చెప్పారు? ఇతను స్వయంగా చెప్పలేదు కదా, దేవుడు చెప్తేనే చెప్పాడు కదా, దేవుడు మాట్లాడుతున్నాడు కదా. ఎర్ర సముద్రం దగ్గర దేవుడు మోషేతో మాట్లాడాడు కదా, ఎర్ర సముద్రం దాటిన తర్వాత కూడా దేవుడు మోషేతో మాట్లాడాడు కదా. ఇప్పుడు మాట్లాడే విధానాన్ని మార్చాడు మోషే పట్ల దేవుడు. ఎందుకు? ఏ విషయంలో? రోజు మాట్లాడుతున్న దేవుడు, ఎర్ర సముద్రం దగ్గర మాట్లాడిన దేవుడు, మన్నాను కురిపించే టైంలో మాట్లాడిన దేవుడు, ఇదిగో బండ చీలి నీరు వస్తున్నప్పుడు మాట్లాడిన దేవుడు, గ్రద్ద రెక్కల మీద వారి చెప్పుల వారు తెగకుండా, వారి యొక్క పాదములు వాయకుండా వారిని ఎక్కించుకొని వాగ్దాన దేశానికి తీసుకెళ్ళేటప్పుడు మాట్లాడిన దేవుడు క్రొత్తగా కొండ మీదకి రమ్మంటున్నాడు. లాజిక్ పట్టుకో,
రోజు మాట్లాడుతున్నావుగా, మళ్ళీ కొండ మీదకి ఎందుకు మాట్లాడడానికి? కొండ మీదకి ఎందుకు? అదేంటయ్యా, భూమి మీద ఉన్నప్పుడు నువ్వు మాట్లాడావు కదా మోషేతో, మరలా కొండ మీదకి ఎందుకు మాట్లాడడానికి? ఇంకొంచెం డీప్గా కలిసి మాట్లాడటానికి, దగ్గరయ్యి మాట్లాడటానికి, ఫేస్ టు ఫేస్ మాట్లాడటానికి. నువ్వు ఇన్ని సంవత్సరములు, ఇన్ని నెలలు ఈ మాట మాత్రమే విన్నా, ఇక నుంచి ఆత్మస్వరాన్ని వినబోతున్నా. నీ హృదయ ప్రేరేపణ ద్వారా దేవుడు మాట్లాడబోతా ఉన్నాడు. నీ చెవులకు ఒక అద్భుతమైన స్వరం వినబడబోతా ఉంది. నువ్వు వెళ్తా ఉండగా మాట్లాడబోతా ఉన్నాడు. నువ్వు పని చేస్తుండగా మాట్లాడబోతా ఉన్నాడు. వర్క్ చేస్తుండగా మాట్లాడబోతున్నాడు. ఇప్పుడు వరకు వాక్య స్వరాన్ని విన్నావు, ఇప్పుడు డైరెక్ట్గా మాట్లాడబోతా ఉన్నాడు. ఆత్మస్వరాన్ని వినిపించడానికి సినాయి పర్వతం ఎక్కమన్న దేవుడు కొత్తగా కొండ మీదకి ఎందుకు మాట్లాడడానికి? కింద మాట్లాడలేదా? మాట్లాడా. ఇప్పుడు కొండ మీదకి మాట్లాడడానికి. ఇదేం లాజిక్ కేసు ప్రభు? ఆయన పెట్టే లాజిక్కి మతి చెడిగిపోద్ది. శాస్త్రవేత్తలు కూడా పనిచేయి వట్ట పెడతాడు ఆయన లాజిక్. నాకు బుర్ర చెడిపోయిందనమాట. కింద ఉన్నప్పుడల్లా నువ్వు మాట్లాడవుగా, నువ్వు మాట్లాడితేనే సముద్రం తెరవబడిందిగా, నువ్వు మాట్లాడితేనే ఆకాశం నుంచి మంచు వచ్చింది, మన్నాను వచ్చింది, బండ్లోంచి నీళ్ళు వచ్చినాయి, ఇవన్నీ జరుగుతున్నాయి. మళ్ళీ ఎందుకంటే ఇది యేసు ప్రభు అన్నాడు నాతో మాట్లాడడానికి. ఏం ప్రభు పిచ్చెక్కిపోతుంది, కింద మాట్లాడి పైన మాట్లాడి ఏముంది పైన విశేషం అంటే క్లోజ్గా మాట్లాడటానికి. చాలామంది అంటారు, అయ్య గారు దేవుడు వాక్యం ద్వారా నాతో మాట్లాడాడు. ఈ పూట నుంచి హృదయ ప్రేరేపణ ద్వారా మాట్లాడుతాడు. ఈ పూట నుంచి నువ్వు వెళ్తూ ఉంటే, వర్క్కి వెళ్తూ ఉంటే, నీ పని నువ్వు చేసుకుంటూ ఉంటే, నీ స్వరానికి ఒక బలమైన స్వరం నీ చెవులకు వినపడబోతూ ఉంది. సంఘమంతా ఆత్మ స్వరాన్ని వినబోతూ ఉన్నారు. దేవుడు నీ చెవులకు గింగురుమనేలాగేదో మాట్లాడబోతూ ఉన్నాడు. నీ హృదయంలోంచి దేవుడు నీతో మాట్లాడబోతూ ఉన్నాడు. ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందండి? ఒక మనిషి నీతో మాట్లాడినట్టే ఉంటుందండి. ఎవరో పిలిచేస్తారంతే, ఎవరో ఉండరు. దేవుడు మాట్లాడబోతా ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి ఘనత కలుగునుగాక. ఎవరో పిలుస్తారంతే, ఉండరు. ఇట్రా అంటారంతే, ఉండరు. మేరీ జేమ్ గారి సాక్ష్యం. ఆవిడ భయంకరమైనటువంటి పిల్లలు కనిన తర్వాత భయంకరంగా ఆవిడ మంచం మీద ఉందంట. భయంకరమైన నడుము నొప్పితో, భయంకరంగా అసలు లెగలేని పని చేసుకోలేనంతగా. ఆమె పేరు సీతమ్మ కదా. అప్పుడు ప్రభువుని తెలుసుకుంది, బాప్తిజం ఏమి లేదు. సీతారామమ్మ ఆవు గాబులో నీళ్లు తాగుతుంది అని అన్నారట. ఆవు గాబులు ఏం తాగుతుంది? తొల్లి పళ్ళేసి గాబు దగ్గరికి వెళ్తే ఆవు లేదు, ఏమీ లేదు. తడుకొని చూస్తే నొప్పి లేదు ముందులది. కొట్టేరా చప్పట్లో. ఏ సమయానికి ఏం చేయాలో తెలియని చర్చి ఏదన్నా ఉంటే మంచి చర్చి అంటే చర్చి అంతే, నెంబర్ 1 అంతే. సమయానికి సందర్భానికి కదలాలి. సీతారామమ్మ గాబులో దూడ ఆవో నీళ్ళు తాగుతుంది అన్నారు. అన్నోడు లేడు, దూడ ఆవో లేదు, నీళ్ళు అట్టాగే ఉన్నాయి, నొప్పి మాత్రం లేదు. ఇటువంటి స్వరాన్ని వింటావంటే నువ్వు నమ్ముతావా? నమ్మి చప్పట్లు కొట్టి అన్య భాషలు మాట్లాడతావా? దేవుడు నీతోనే మాట్లాడతాడు. నీ బిడ్డల భవిష్యత్తు మాట్లాడతాడు. నీ ప్రయాణ పద్ధతులు మాట్లాడతాడు. నీతో కలిసి మాట్లాడాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. నీ హృదయ వాంఛలను తీర్చడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. దేవుడి స్వరాన్ని వినడానికి నువ్వు సిద్ధమా? అగ్ని మధ్యలో నుంచి దేవుడితో మాట్లాడబోతా ఉన్నాడు. నీ సమస్యలను తీసేసే మాట, వ్యాధులను తొలగించే మాట, మార్గములను సరళము చేసే మాట, దీనులను బలహీనులను పెట్ట కుప్పల మీద నుంచి లేపి నిలబెట్టే వాక్కు మన హృదయములకు మన చెవులకు వినబడబోతా ఉన్నది. హల్లెలూయా. దేవుడికి మన సంఘానికి ఇంకా బాగా దగ్గరే మాట్లాడబోతా ఉన్నాడు. ఇప్పుడు ఇది దేవుడు అగ్రిమెంట్లో రాశాడు. బీభత్సం ఏమన్నా ఉంటుంది, దీనికి మించిన బీభత్సం భూమి మీద ఇంకోటి లేదు. ఇదే చేస్తా నీ సంఘంలో అన్నాడు. అబ్బా
చాలు ప్రభువా. నేనంటాను ఆయనతో, భూమి మీద నువ్వు చెయ్యని కార్యం అంటూ ఏదన్నా ఉందా? లేదు అంటాడు. పిచ్చోడే ప్రభువా, నువ్వు అన్ని కార్యాలు చేసావు, ఏ దేశం వెళ్ళి దేవుడు ఇది చేశాడంటే అక్కడ చేసే ఉంటుంది. అది నువ్వేంటి ప్రభువా, భూమి మీద ఎక్కడ ఏ జనులలో జరగని కార్యం నేను చేస్తానన్నావు అంటే నీకు దగ్గరగా వచ్చి మాట్లాడటమే. ఎవరితో మాట్లాడేటండి అసలు? ఎక్కడ జరిగింది, ఏ సందర్భాల్లో జరిగింది? ప్రియదేవి జనమా, నీకు దగ్గరయ్యి ఆత్మస్వరం వినిపించే దేవుడు, నీతో సూటిగా మాట్లాడాలనుకుంటున్న దేవుడు. ఇన్ని నెలలు, ఇన్ని సంవత్సరములు వాక్యపు స్వరాన్ని వినగలిగావేమో, ఇప్పుడు ఉన్న చోటే మాట్లాడేసే దేవుడు. నీవు వెళ్తా ఉండగానే నీతో మాట్లాడే దేవుడు. నీ బిడ్డల కొరకు నువ్వు ఏమి కష్టపడుతున్నావు, ఏ ప్రయాసపడుతున్నావో ఆ ప్రయాసలో ఉంటా ఉండగానే నీతో మాట్లాడే దేవుడు. ఆయన స్వరాన్ని ఈ ఉదయం పూట నుంచి వినటానికి సిద్ధమైపో. నీ రెండు చెవులు పరలోకమునికి వదిలేయ్. ఆత్మస్వరానికి నీ చెవులను విడిచిపెట్టు, ఆత్మస్వరానికి నీ హృదయాన్ని విడిచిపెట్టు. దేవుడు ఈ పూట నుంచి మాట్లాడే మాటని క్యాచ్ చేయి. నువ్వు వెళుతూ ఉండగానే కబురు, నువ్వు వెళుతూ ఉండగానే అప్రత్యక్షత, నువ్వు వెళుతూ ఉండగానే మహిమ, నువ్వు నడుస్తూ ఉండగానే, పని చేస్తూ ఉండగానే, అక్కడ అడుగు పెట్టక ముందే దేవుడు మాట్లాడబోతూ ఉన్నాడు. దేవుని మాట ఎంత శక్తివంతమైందండి. దేవుడు అంటాడు, ఒరే నేను నీ సంఘముతో మాట్లాడబోతా ఉన్నాను. నేను అన్నాను, మాట్లాడుతున్నావుగా, నీకు తెలిసినది ఒక్క పద్ధతే. నా ఆత్మస్వరమును నా ప్రజలకి వినిపింపచేయాలని ఆశ ఉంది. మోషే నేను నీతో మాట్లాడతాను అలా, జనముతో అన్నాడు ఆయన. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు దేవుని బిడ్డలందరూ ఆ స్వరాన్ని వినటానికి సిద్ధమైపోవాలి. ఇంతకంటే బేబత్సం, ఇంతకంటే భయానకం, ఇంతకంటే రచ్చరంబోలో ఇంకోటి లేదు అని నేనైతే చెప్తాను. ఈ భూమి మీద విశ్వములో ఎక్కడికి పోయినా ఈ కార్యము లేదు. ఇది మన పట్ల జరిగించటానికి సైన్యములకు అధిపతియగు యెహోవా నీతో మాట్లాడుతా ఉన్నాడు. నేను నీతో మాట్లాడాలి. ఎక్కడి నుంచో తెలుసా? అగ్ని మధ్యలో నుంచి వచ్చే మాట కుటుంబాన్ని కట్టిద్దే, అగ్ని మధ్యలో నుంచి వచ్చే మాట ఫరోని ఎదిరించిద్దే, అగ్ని మధ్యలో నుంచి వచ్చే మాట పేదరికాన్ని తొలగించిద్దే, అగ్ని మధ్యలో నుంచి వచ్చే మాట ఆర్థిక సమస్యలను సదురుబాటు చేస్తుంది, అగ్ని మధ్యలో నుంచి వచ్చే మాట ఒక నాయకుడిని చేస్తుంది, అగ్ని మధ్యలో నుంచి వచ్చే మాట ప్రయోజకులను చేస్తుంది, అగ్ని మధ్యలో నుంచి వచ్చే మాట అద్భుతాలు చేసేవారిగా మార్చేస్తుంది, అగ్ని మధ్యలో నుంచి వచ్చే మాట ఫరోని గడగడ 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 వణికించే బీభత్సమైన కార్యాలు చేస్తుంది. ఆయన వాక్కు అగ్ని మధ్యలో నుంచి రాబోతుంది. ఆయన వాక్కు అగ్ని మధ్యలో నుంచి రాబోతుంది. ఆయన ఏమంటున్నాడు 33లో? ఆయన ఏమని చక్కగా మాట్లాడుతున్నాడు 33లో? ఇదిగో నీవు దేవుని స్వరము అగ్ని మధ్య నుండి మాట్లాడుట వినినప్పుడు మరి ఏ జనమైనను విని బ్రతికినా. దేవుని స్వరము అగ్ని మధ్యలో నుండి. ఇప్పుడు మన లైఫ్ ఎలా ఉంటుందో నేను చెప్తా. మన జీవితం అంతా, మన లైఫ్ అంతా ఆయన మాటే, ఆయన మాటే, ఆయన మాటే. ఇప్పుడు ఆయన మాట నిన్ను బ్రతికిస్తుంది. ఆయన మాటతో ప్రయాణం చేస్తాం, ఆయన మాట పట్టుకొని జీవిస్తాం, ఆయన మాట పట్టుకొని సమస్తాన్ని జరిగిస్తాం. ఆయన మాట. సంగమా, నీ కొరకు నేను చాలా ప్రార్థన చేస్తే దేవుడి పూట మంచి కృప కలిగిన నిబంధన ఇచ్చాడు. అయ్యా, వాక్యం ద్వారానే కాదు, నువ్వు మాట్లాడే పద్ధతిలో ఇతరితర శైలులు ఉన్నాయి. మాట్లాడు అంటే ఈ సంవత్సరానికి, ఈ నెలకి, వారానికి దేవుడు కృపనిచ్చాడు. ఎందుకంటే కొంతమంది ప్రజలు వాక్యపు స్వరం విన్నా వారి వ్యక్తిగత జీవితాల్లో వాక్యపు స్వరం అక్కడి వరకు రాలేకపోతా ఉంది. నీ స్వరం వాళ్ళు ఉన్న ప్లేస్లోనికి వెళ్ళాలి. నీ స్వరం వారు కూర్చున్న ప్లేస్లోనికి వెళ్ళాలి. నీ స్వరం వాళ్ళు పనిచేస్తున్న ఏరియాలోనికి వెళ్ళాలి. నీ స్వరం వారి చెవులలోనికి చొచ్చుకుని వెళ్ళాలి. నీ స్వరం వారి హృదయంలో పదిలమైపోతూ ఉండాలి. వారు ఏం చేస్తున్నా నీ స్వరం మాట్లాడాలి. వారు ఎటు వెళ్ళాలో నీ స్వరం మాట్లాడాలి. వారు ఏం మాట్లాడాలో నీ స్వరం మాట్లాడాలి. వారు ఎటు వెళ్ళాలో నీ స్వరం మాట్లాడాలి. వారు ఏం చెయ్యాలో నీ స్వరం మాట్లాడాలి. మాట్లాడాలి.
అని అడిగిన బీభత్సమైన కార్యం ఈ పూట దేవుడు భూమి మీద ఈ సంఘములో అమలు చేయటం, ఒక అగ్రిమెంట్ రూపములో రాసివ్వటం అద్భుతం, బీభత్సం, భయానకం, శ్రేష్టం. తలి తాకు మీ చిన్నదాన లేచి కూర్చుంది. చచ్చిపోయిన వాళ్ళు లేచారు. ఆయన మాట, ప్రభువా నీవు నాతో మాట్లాడతానన్న దేవానికి స్తోత్రాలు. ఆయన స్వరం వింటే చనిపోయిన వాళ్ళు బ్రతికింది నిజం కాదా? ఆయన చెవిటివాడు నత్తివాడు, 2 రోగాలు ఉన్నాయి వాడికి, చెవుడు నత్తి. ప్రభు దగ్గరకు తీసుకొచ్చారు వాడిని. అయ్యా ప్రభు, వీడికి చెవులు వినపడవు, వీడికి నత్తి కూడా. ప్రభు వాడి చెవుల మీద చేతులు వేసి నోటి మీద చెయ్యి ఉంచి యఫ్ఫతా అన్నాడంతే. దెబ్బెమడ తెరవబడిపోయింది. యఫ్ఫతా అన్న మాటకు అర్థం తెరవబడును గాక. ఆయన మాట అండి. ఇక యేసుప్రభు ఈ పూట నుంచి ఇంత మాట్లాడతాను అంటున్నాడు. మరి ఏంటి విశేషం? సంతోషమే, హల్లెలూయా. సంతోషమే, హల్లెలూయా. సంతోషమే, సమాధానమే, సంతోషమే, సమాధానమే, సంతోషమే, సమాధానం, చెప్పనా సత్యమైన సంతోషం, చెప్పనా సత్యమైన సంతోషం. అడగండి, ఈ సంతోషం నీకు కావలనా? ఈ సంతోషం నాకు కావలను. ఈ సంతోషం నాకు కావలను. చెప్పనా సత్యమైన సంతోషం, చెప్పనా సత్యమైన. పాడాలి. తెరవబడెను నా మనోనేత్రము, ఆమేన్. తెరవబడె నా మనోనేత్రము, తెరవబడెను నా మనోనేత్రము, యేసు నన్ను ముట్టినందున, ఆమేన్. యేసు నన్ను సత్య సమాధానం నీకు కావలనా? చెప్పండి. సత్య నాకు కావాలి, నాకు కావలను. సత్య సమాధానం నాకు కావలను. సత్యుడేసు నొద్దకు రమ్ము, సత్యుడేసు నొద్దకు. సంతోషమే, సంతోషమే, సమాధానమే. అందరు సంతోషమే, సమాధానమే, చెప్పనా సత్యమైన సంతోషం, చెప్పనా యేసు ప్రభువు నీతో మాట్లాడాలా? చెప్పండి. యేసు నాతో మాట్లాడాలి. యేసు ప్రభు నాతో మాట్లాడాలి. చెప్పనా సత్యమైన సంతోషం, ఆమేన్. చెప్పనా సత్యమైన సంతోషం, చెప్పనా సత్యమైన. ఆయన స్వరాన్ని, ఆత్మస్వరాన్ని మీరు ఈ పూట నుంచి వినబోతున్నారని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అగ్ని మధ్యలో నుంచి దేవుడి స్వరాన్ని ఈ పగటి పూట మీరు వినబోతూ ఉన్నారు. హృదయ ప్రేరేపణ ద్వారా దేవుడితో మాట్లాడబోతున్నాడు. చెప్పనా సత్యమైన సంతోషం, చెప్పనా సత్యమైన సంతోషం, చెప్పనా సత్యమైన సంతోషం, చెప్పనా సత్యం. హల్లెలూయా. ఈ అగ్రిమెంటుకు నువ్వు ఓకేనా? చెప్పు. ఈ ఓకే, నువ్వు బాగా పాడతావు పాటలు నువ్వు. అగ్రిమెంట్కి ఓకేనా? దేవుడు అగ్ని మధ్యలో నుంచి నీతో మాట్లాడబోతా ఉన్నా. ఇంకా భయం లేదు ఇక దేవునికి స్తోత్రం. చక్కగా ఇక ఎక్కడ బ్రేక్ పడదు. ఇన్ని సంవత్సరాలు, ఇన్ని నెలలు బ్రేక్ పడిపోతూ ఉంది. కొన్ని పరిస్థితులు అసలు నీకు అర్థం కావట్లే. ఆ పరిస్థితులు యేసుప్రభు మాట వచ్చేద్ది అక్కడికి. నువ్వు ఎక్కడుంటే అక్కడికి అంతే. నువ్వు పని దగ్గర ఉండు, నిద్రలో ఉండు, తింటా ఉండు, కూర్చొని ఉండు, పడుకొని ఉండు, నువ్వు ఎక్కడ ఎవరితో మాట్లాడుతూ ఉండు.
ఒక అద్భుతమైన ఆలోచన దేవుడు అక్కడక్కడ పుట్టించేపోతా ఉన్నాడు. అగ్ని మధ్యలో నుండి ఒక ప్రియుని స్వరం నువ్వు హృదయంతో గ్రహించబోతా ఉన్నావు. ఈ పూట నుంచి నా దేవుడు అదే కార్యాన్ని మన సంఘంలో చేస్తానని వాగ్దానం చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని మాట అండి, అంతే. ఇష్మాయేల్ని పంపించే అన్నాడు అబ్రహాం. దేవుడు పంపించే అన్నద్దా. నీ స్వయంకృత సంయోగ క్రియ అది, నీ స్వయంకృతంగా నువ్వు చేసుకుని పంపించే ఇష్మాయేల్ అంటే, ఇష్మాయేల్ని పంపించేసి ఏడుస్తాడు మన ఆయన. అయ్యా ఆడెక్కడున్నా నీ సన్నిధిలో ఉండి, ఈ స్టోరీ అంతా తెలిసిందేగా, ఆడెక్కడున్నా నీ సన్నిధిలో ఉండాలి ప్రభా. పాపం అబ్రహాం ఏడుస్తున్నాడని బాధపడుతున్నాడని, ఒరే అబ్రామా నీ చేతుల కష్టార్జితం, నీ స్వయంకృత సమ్మిళితమైనటువంటి ఆ బిడ్డడు ఇష్మాయేలు ఒక ఇంటి వాడిని చేస్తా. దేవునికి స్తోత్రం చెప్పండి. పిల్లలు పుట్టరేమో అనుకోబాకు, పిల్లలు పుడతారు. 12 మంది పిల్లలు పుట్టిస్తాను. మగ సంతానమే, ఆడ సంతానం ఉండదు. వాళ్ళు ప్రయోజకులు అవుతారో దరిద్రులు అవుతారని బాధపడబాకు, మొత్తాన్ని కింగుల్ని చేస్తాను అని అన్నాడు. అబ్రహాముకి సంతోషం ఆగల. పోన్లే ప్రభా, పోన్లే, నీ సన్నిధిలో ఉంటే చాలనుకున్నా. ఒక ఇంటోడు అవుతాడు అంటున్నావుగా, ఒక ఇంటోడు అవటమే కాదు, 12 మంది మగ సంతానం, అందరు కింగులు అవుతారు అంటున్నావుగా, చాలు అనుకున్నాడు. కానీ నిబంధన మాత్రం ఇస్సాకుతో చేస్తానన్నాడు. ఇప్పుడు నువ్వు ప్రపంచంలో ఎటుపోయిన ఇష్మాయేల్ సంతానమే కదా. మనం ఎన్ని చెప్పుకున్నాం. బంగారం కావచ్చు, ఆయిల్ కుక్కలాగా ఎక్కడ పడితే అక్కడ తవ్వేస్తే ఆయిల్ వచ్చేద్ది. కుక్క కనుక తవ్వేస్తూ ఉంటే మనకి ఇక్కడ ఏమి రాదు. దేవునికి స్తోత్రం. ఆ దేశాలు కనుక తవ్వేస్తే ఆయిల్, పిచ్చ డబ్బు, ఎక్కడ దూతే అక్కడ డబ్బు, పిచ్చ డబ్బు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇష్మాయేల్కి అంత బంగారము, అంత ధనవృద్ధి ఉంది. కానీ చెప్పాలి, కానీ నిబంధన మాత్రం ఇస్సాకుతో చేస్తా అన్నాడు. నీకు నిబంధన కావాలా, బ్లెస్సింగ్ కావాలా? నిబంధన విలువ తెలుసున్న వాళ్ళు ఈ పగటిపూట నిబంధనే కావాలనుకుంటారు. ఎందుకంటే దేవుని మాట లేకుండా విశ్వమే లేదు గనుక. చూడండి ఆ మాట దేవుడు అన్నాడు ఆదికాండం 17, 21, 22లో, నేను ఇస్సాకుతో నిబంధన చేస్తానంటాడు. చూడండి, ఏమయ్యే అయితే ఎవరక్కడ? నువ్వు ఆపేయి, మైకులో చదువు. అయితే వచ్చు సంవత్సరము ఈ కాలమందు శారా నీకు కనబోవు ఇస్సాకుతో నా నిబంధనను స్థిరపరచదనని చెప్పాను. ఇస్సాకుతో నిబంధన చేస్తా, ఇష్మాయేల్ని ఒక ఇంటోడిని చేస్తా, 12 మందిని మగ సంతానం ఇస్తా, 12 మంది రాజులను చేస్తా. కానీ ఇష్మాయేలుతో నిబంధన చేయమంటే నేను ఒప్పుకోను. నేను ఈ ఇస్సాకుతో నిబంధన చేస్తానన్నాడు. నిబంధన మీన్స్ అగ్ని మధ్యలోంచి మాట్లాడతా. మనతో ఈరోజు అదే కదా ఆయన చేసేది నిబంధన. నేను అగ్ని మధ్యలో నుంచి మాట్లాడతా. ఎవరితో? తన ప్రజలతో. బాబోయ్, ఈ రోజు నుంచి ఆత్మస్వరాలు వింటారు. ఈ రోజు నుంచి హృదయ ప్రేరేపణలు కూడా మీరు చూస్తారు. ఇప్పటి వరకు వాక్య స్వరాన్ని విన్నావు, వాక్యంలో నుంచి మాట్లాడిన దేవుణ్ణే చూసావు. ఇప్పుడు నువ్వెక్కడికి పోతే ఎక్కడ దన్న పిలిచే దేవుణ్ణి చూడబోతా ఉన్నావు. నీ పేరు పెట్టి పిలిచే దేవుడిని చూడబోతా ఉన్నావు. మామూలుగా ఉన్నది పూట నుంచి మన కార్యాలు. అసలు అలా నాతో మాట్లాడే కదండి ఇంత స్థాయికి దేవుడు తీసుకొచ్చాడు. దేవుని కృపలో ఆత్మస్వరం వినపడుతుంది, హృదయ ప్రేరేపణ కనపడుతుంది. ఏలియాతో ఏం మాట్లాడాడు? జ్యోతి అంటే వాళ్ళ ఇంట్లో చెప్పాను నిన్న, వాక్యంలో చెప్తే సందర్భం వస్తే, ఏలియాతో బేతేలుకి వెళ్ళు ఏలియా, సపస వెళ్ళిపోయాడు. టోన్ తీసుకో, గిలగాలుకు రా, వచ్చాడు. అక్కడి నుంచి ఎక్కడికి? ఎర్రుకోకెళ్ళు అన్నాడు, వెళ్ళాడు. అక్కడి నుంచి యొర్దానికి వెళ్ళు. ఇవన్నీ ఎట్ట చెప్తున్నాడు ఆయన? ఏలియా నడుచుకుంటూ వెళ్తున్నాడు, ఆయన వెళ్ళమన్న ఏరియాలకు వెళ్తున్నాడు. అక్కడ ప్రజలకు కనపడి సువార్త చెప్తున్నాడు. సువార్త అయిపోగానే వెంటనే ఏలియా చెవులకి స్వరం, గిలగాలకు తిరుగుతున్నాడు. ఇక్కడికి వెళ్ళి ప్రజలకు వర్తమానం చెప్తున్నాడు. అక్కడ అయిపోగానే వెంటనే మళ్ళీ దేవుడు ఏలియాతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ నుంచి ఎరుకోకిరా, ఇక్కడికి వచ్చాడు. ఇక్కడ ప్రజలు కలుస్తూ ఉన్నాడు, వీళ్ళకి వర్తమానం చెప్పాడు. అక్కడి నుంచి వెంటనే దేవుని స్వరం వినపడి యొర్దానికి రా.
దేవుని స్వరం వినపడటానికి ఏమైనా ఉపవాస ప్రార్థన చేశాడా? చే వెళ్తా ఉండగానే మాట్లాడాడు. ఎక్కడికి వెళ్ళాలో చెప్తాడు, ఏం చెయ్యాలో చెప్తాడు. నా బిడ్డల కొరకు కష్టపడుతున్నానయ్యా, నా బిడ్డల ప్రయోజనం కొరకు అవునా, నీ బిడ్డలు ఫలించేటట్లుగా నేను నిన్ను మార్గాల్లో నడిపిస్తాను. నీ బిడ్డల్ని నడిపిస్తాడు. ఏమండి, ఈ ఆత్మస్వరానికి గనక మన సంఘం చెవియొగ్గితే, అందుకే ప్రకటన గ్రంథం అంతా చివరి అధ్యాయం అంతా, చివరి ప్రకటన అంతా, ప్రత్యక్షంతా ఆత్మ చెప్పుచున్నమాట సంఘములు వినాలి. చెవి కలిగినోడు వినాలి, ఆత్మ మాట వినాలి, ఆత్మ మాట వినాలి, ఆత్మ మాట వినాలి. ఇప్పుడు వరకు వాక్యపు మాట విన్నావు, ఆత్మ చెప్పుచున్న మాట వినాలి. నీతో దేవుడు డైరెక్ట్గా మాట్లాడే సందర్భాలను చూడాలి. ఎందుకంటే ప్రభు అన్నాడుగా, నేను మాట్లాడితే ఇక చావరు. వాక్యం సెలవిస్తూ ఉంది. ఇప్పుడు చూడండి, నీకు డబ్బు కావాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఇష్మాయిల్ అని. డబ్బు కావాలంటే, బంగారం కావాలంటే, కార్లు కావాలంటే, బైకులు కావాలంటే, అప్పులు తీరాలంటే, ఇల్లు కొనుక్కోవాలంటే, దేవుడి మాట కావాలంటే, దేవుడి మాట కావాలంటే, దేవుడి చిత్తం తెలియాలంటే, దేవుడి మార్గంలో వెళ్ళాలంటే, మరి ఇస్సాకులో ఉంటావా నువ్వు ఇష్మాయిల్లో ఉంటావా? బాగా చెప్పారు, తెలివిగా మాట్లాడారు. తెలివితేటలు ప్రభు దగ్గర. కాబట్టి తెలివిగా చెప్పిన మాట పక్కన పెట్టి నిజంగా అది నీ మనసులో పెట్టేసుకో. డబ్బు కావాలంటే ఇష్మాయిల్ దగ్గరికి వెళ్తావు, బంగారం కావాలంటే ఇష్మాయిల్ దగ్గరికి వెళ్తావు, ఆయిల్ కావాలంటే ఇష్మాయిల్ దగ్గరికి వెళ్తావు. దేవుని మాట కావాలంటే ఇస్సాకు దగ్గరికి రావాలి, చిత్తం తేలంటే ఇస్సాకు దగ్గరికి రావాలి. ఏమండి మీకు ఒకటి చెప్తాను, దేవుని మాట లేకుండా డబ్బు ఏం చేస్తుంది? దేవుని మాట లేకుండా బంగారం ఏం చేస్తుంది? ఒక ఆమె పాట పాడుతుందండి, చేతికి 4 ఉంగరాలు పెట్టుకొని, బంగారమా అని ఇట్ట కనుకుంటా, యేసయ్యా. ఆ సైతం ఒంటి మీద బంగారాన్ని దిగేసుకొని, నా బంగారం. ఎవరు బంగారం? నువ్వు బంగారమా, యేసు బంగారమా? 4 ఏళ్ళు ఇట్ట, నా బంగారమా నీవే యేసయ్యా. ఈ ఏళ్ళకి ఇంతలా ఉందంట, తులము మరి 2 తులాలు ఉంగరం, నీవే యేసయ్యా ఇట్ట అంటున్నా. ఈయన ఓటేసినట్టుగా మన స్టీవెన్ ఏదో పాట పాడతాడు బంగారం మీద. నీకు ఇప్పుడు గుర్తురాదులే, రాకడ వచ్చేది ఏమ్మా, ఏదో ఉంటుంది, ఏదో సంథింగ్ ఏదో పాట పాడాడు ఇక్కడే చర్చిలో. వెండి బంగారాల కంటే ఒక బంగారం అంతా దిగేసుకొని పాడచ్చు. ఈయన దిగేసుకోవాలంటే చెప్తున్నా, ఒక ఆమె బంగారం అంతా దిగేసుకుని బంగారం నీవే వేసాయి అంటే, అసలు ఆమె బంగారం చూపిస్తుందో దేవుడు బంగారం అని చెప్తుందో జనానికి అర్థం కావట్లేదు. ఏంటో చేతులు తిప్పుతుందని చూస్తే ఆ ఏళ్ళకి 4 రింగులు. బంగారం కావాలంటే ఇష్మాయిల్ దగ్గరికి వెళ్ళు, అప్పులు తీరాలంటే ఇష్మాయిల్ దగ్గరికి వెళ్ళు, ఇల్లు కట్టుకోవాలంటే, పెళ్ళిళ్ళు జరగాలంటే, సమాధానం కావాలంటే, దేవుని మాట వినపడాలంటే, ఆయన చిత్తం చేయాలంటే, ఆయన మార్కులు వెళ్ళిపోవాలంటే, దేవుని మాట లేకుండా విశ్వం ఉందా? విశ్వమంతా నీ నామము ఘననీయమన్నాడు భక్తుడు, ప్రతిష్ఠితపరుడు. దేవుని మాట లేదే డబ్బు లేదు, దేవుని మాట లేనిదే బంగారం లేదు, దేవుని మాట లేనిదే పెట్రోల్ బంకులు లేవు, దేవుని మాట లేనిదే ఆయులు బావులు లేవు, దేవుని మాట లేనిది ఏమీ లేదు నా స్వామి. ఈ పూట నిబంధనలో నేను నిలుస్తాను, నిబంధనలో నేను ఉంటానే గారు అన్నోళ్ళందరూ ఇస్సాకు నిబంధనలోకి వచ్చేయాలి. నిబంధన మీన్స్ అగ్ని మధ్యలో నుండి నేను ప్రజలతో మాట్లాడతాను. దేవుని మాట ఉంటే చాలండి. భూమి మీద ఎక్కడా జరగని అద్భుతం, నీ జనులలో, నీ బంధువర్గములలో, నీ రక్త సముద్రులలో జరగని అద్భుతం నేను నీ పట్ల, నీ కుటుంబం పట్ల, నీ భర్త పట్ల, నీ పట్ల, నీ బిడ్డల పట్ల చేస్తాను. ఏంటయ్యా చెప్పు త్వరగా అంటే, నేను నీతో అగ్ని మధ్యలో నుండి మాట్లాడతాను. నా మాటను బట్టి నువ్వు బ్రతకబోతున్నావు. మనుషుడు రొట్టె వలన కాదు, దేవుని నోట నుంచి వచ్చు మాట వలన. Receive in the name of Jesus. Hallelujah. ఒకడికి గడియారం ఉందంట, ఒకడికి టైం ఉందంట. ఆడు ఇంకొకరిని అడుగుతున్నాడంట టైం. ఆ గడియారం ఆగిపోయింది, కాలం ఆగిపోయింది. 1000 years, ఇంకా 1000 years ముందు కూడా క్యాలెండర్ ఉందంట ఆడి దగ్గర. కానీ కాలం డేట్లు ఇంకొకరిని అడుగుతున్నాడంట.
యెషయా గ్రంథంలో భక్తుడు ఉన్నాడు చూడండి, 21:11. ధూమాను గూర్చిన దేవోక్తి, కావలివాడ రాత్రి ఎంత వేలైనది, కావలివాడ రాత్రి ఎంత వేలైనది అని ఒకడు శేయీరులో నుండి కేకలు వేసిన శేయీరులో నుంచి కేకలు వేస్తున్నారు. రాత్రి ఎంత టైం అయింది, మళ్ళీ అడిగి మళ్ళీ పెద్ద వాచి ₹1,00,000. కొంతమంది వాచీలు పెట్టుకొస్తారు కానీ టైంలు ఆడవు. ఎందుకు మరి? ఆ సోకులు మండిపోనుగా ఏసు రక్తంలో, ఏసు నామంలో ఆ పనికి రాని వాచీలు ఇప్పుడు తెగ అవతల పడినగా వేసాను. ఎందుకు సోకులు పడి ఎందుకు నీకు? కొంతమంది ఒకడు వాచి పెట్టుకొస్తాడు, వాడిని అడిగితే టైం ఎంత, వాపు అంటాడు. టైం హోల్ ఇప్పుడు ఎందుకు వాచి సోకులు పట్టాను ఇట్లా వాచి సోకులు. యేసుప్రభు నేను సోకులు పడతానని తీసా ఒకటే అన్నాడు, వాచి తీసేసి. అవన్నీ సోకులు కండి. వీడికి పెద్దది ఉందట, ₹1,00,000 ఉందంట, డైమండ్ ఉందట వాచ్. వీటికి టైం తెలియదు. శేయూరులో నుంచి రాత్రి ఎంత వేలైంది, రాత్రి అంత. వీడు 1000 years ముందు కూడా వీడి క్యాలెండర్ తెలుసా అంట, డేట్లన్నీ. కానీ టైం అడుగుతున్నాడు. ఎవరినో తెలుసా? ఇస్సాకు నిబంధనలో ఉన్న వాళ్ళకి, ఇస్సాకుతో స్నేహం చేసే వాళ్ళకి, ఆ నిబంధనలో ఉండే వాళ్ళకి టైం తెలిసిపోద్ది. ఈ టైంలో దేవుని మనసు ఎలా ఉంటుంది, ఈ టైంలో ఏం జరగబోతుంది, ఈ టైంలో ఏం కార్యం జరగబోతుంది, ఈ టైంలో ఏ అద్భుతం దేవుడు చేయబోతున్నాడు, ఈ కాలం ఎటువంటి కాలం, ఇది రాకడ కాలమా, ఇది సైలెంట్ కాలమా, ఇది సైలెంట్ పీరియడా, ఇది దేవుని ఆత్మకాలమా, ఇది అల్లాడే కాలమా. అల్లగలంగా దేవుడి బిడ్డలు చెప్పగలరు. ఎందుకో తెలుసా? నిబంధనలో ఉన్న వారికి సమయాలు తెలుస్తాయి. నిబంధనలో ఉన్న వారికి రాకడ గుర్తులు తెలిసి చేస్తాడు. నిబంధనలో ఉన్న వారికి సూచనలు తెలుస్తాయి. నిబంధనలో ఉన్న వారికి టైమింగ్లు తెలుస్తాయి. నిబంధనలో ఉన్న వారికి సమయాలు తెలుస్తాయి. మళ్ళీ అడుక్కోబోతున్నారు ఈ సమయం ఏందిరా బాబని. పెద్ద పెద్ద గడియారాలు ఉన్నవాళ్ళు, వాచీలు ఉన్నవారు, టయాలు గుర్తుపట్టిన వాళ్ళు దేవుని స్వరం ఉన్న వారి దగ్గరకు వచ్చి ఈ కాలం ఏ కాలం అని అడగాల, చెప్పాలా. ఇది రాకడ కాలమని, ఇది సిద్ధపాటు కాలమని, ఇది అందరి మీద దేవుని ఆత్మ దిగి వచ్చే కాలమని నువ్వు చెప్పబోతా ఉన్నావు. కాలాన్ని గుర్తించగలిగేది నిబంధన. దేవుని బిడ్డలారా, నిబంధనలో ఉండండి. ఆయన అగ్ని మధ్యలో నుంచి నీతో మాట్లాడతాడా. ఇక మాట్లాడాడంటే యేసు నామములో అన్ని కార్యాలు జరిగిపోతాయి. రెండోది, నిబంధనలో ఉన్న వాళ్ళకి ప్రతి టైం ఇంపార్టెంట్. ప్రతి కాలం వారికి తెలిసిద్ది. దేవునికి స్తోత్రం. ఇది ఏం కాలమో అని చెప్పగలవు, ఈ సమయం చెప్పగలవు, అన్నీ చెప్పగలవు. నిబంధనలో ఉన్న వారికి ప్రతి సమయము ఎలా ఏం జరుగుతూ తెలిసిపోద్ది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆహాబు వద్ద రథాలున్నాయి, ఆహాబు వద్ద గుర్రాలున్నాయి, ఆహాబు వద్ద సైన్యం ఉంది, ఆహాబు వద్ద సైతాన్ మొహం యెజబెల్ ఉంది. కానీ వర్షం ఎప్పుడు పడిద్దో తెలియదు సైతాన్ మొహడికి. నీ దగ్గర ఎన్ని రథాలు ఉంటే ఏంటి, ఎన్ని గుర్రాలు ఉంటే ఏంటి, ఎంత సైన్యం ఉంటే ఏంటి, ఆ సైతాన్ మొహం యెజబెల్ ఉంటే ఏంటి, నీకు వర్షం ఎప్పుడు పడిద్దో తెలుసా? ఏలియా లాంటి ఆత్మపరులు కావాలి. ఏలియా అన్నాడు, ఇప్పుడు వర్షం పడిద్ది, నేను రథం వేసుకొని వెళ్ళిపా ఇంటికి అన్నాడు. అంతే. ఏసునామలు రథం వేసుకుని ఇంటికి వెళ్ళిపోతా. ఇక ఎన్ని రథాలు ఉన్నాయి ఎందుకు బాబు? దేవుని నిబంధనలను ఉండగలిగితే ఆయన స్వరముతో పాటుగా కాలాలు సమయాలు గుర్తుపడతా ఉంటావు. అంతేకాదు. ముందు దినాల్లో దేవుడు ఏం చేయబోతున్నాడు, రేపటి దినములో దేవుడు ఏం చేయబోతున్నాడు, నీ బిడ్డలు ఎలా మార్చబోతున్నాడు, నీ కుటుంబాన్ని ఏ శైలిలో, ఏ తోవలో, ఏ కోణములో దేవుడు నడిపించబోతున్నాడు, అన్నీ యాదకుంటాయి. దేవునికి స్తోత్రం కలుగును. అన్నీ గుర్తుంటాయి నీకు. 3 విషయాలు చెప్పాను ఈ పూట. దేవుడు ఒక అగ్రిమెంట్ చేశాడు సంఘానికి. అగ్రిమెంట్కి మనం తొంభిచ్చాం, ఓకే అన్నాం, సంతకం పెట్టేశాం. భూమి మీద ఎక్కడ జనులలో ఎవరి దగ్గర చేయని అద్భుతాన్ని మీ పట్ల చేస్తానన్నాడు. అసలు ఏమన్నా ఉంటుందా దేవుడు చేయలేని కార్యం అనుకుంటే ఉంది. ఆయన అగ్ని మధ్యలో నుంచి మాట్లాడగా చనిపోలేని జనరేషన్ ఉంది. ఆయన మాట్లాడితే బ్రతికే వాళ్ళు ఉన్నారు. ఆయన మాట్లాడితే మాటను పట్టుకుని వెళ్ళే గుంపు ఉంది. ఆయన మాట్లాడితే ఆయన మాటను బట్టి జయ కేకలు వేసే గుంపు ఉన్నది. ఆయన స్వరాన్ని వినగలిగిన గుంపు ఈ సంఘమేనేమో. ఆయన స్వరాన్ని వినగలిగే సంఘం ఇదేనేమో. ఆయన స్వరాన్ని వినగలిగే కుటుంబాలు ఇవేనేమో. ఆయన స్వరాన్ని వినగలిగే వ్యక్తులు ఇదేనేమో. అంతేకాదు
ఇస్సాకుతో నిబంధన చేశాడు. మనమందరం ఇస్సాకు జనాలం, ఇష్మాయేలు సంతతి కాదు, మనం ఇస్సాకు సంతతి. మనం వాగ్దాన సంతతి. దేవునికి స్తోత్రం. మనము దర్శన సంతతి. దేవునికి మహిమ కలుగునుగాక. నీవు ఇస్సాకు వైపు వస్తేనే, ఇస్సాకు బ్యాచ్లో జాయిన్ అయితేనే దేవుని స్వరం వింటావు. అంతేకాదు, సమయాన్ని గుర్తుపడతావు. ఇది డేంజరస్ కాలము. ఈ కాలంలో మేము పెత్తనాలు చేయకూడదు. ఈ కాలంలో మందిరానికి వెళ్ళాలి. ఈ కాలంలో ప్రార్థన ఎక్కువ చేయాలి. ఈ కాలంలో ఉపవాసాలు ఎక్కువ ఉండాలి. ఈ కాలంలో దేవుని మీద పడి ఎక్కువ ఏడవాలి. సమయాలు ఎవరికి తెలుస్తాయి? కాలాలు ఎవరికి తెలుస్తాయి? ఋతువులు ఎవరికి తెలుస్తాయి అంటే ఇస్సాకు బ్యాచ్కి తెలుస్తాయి. నిబంధన బ్యాచ్కి తెలుస్తాయి అని ప్రభువు మాట్లాడాడు. అంతేకాదు, రథాలు ఉంటే గొప్ప కాదు, గుర్రాలు ఉంటే గొప్ప కాదు, సైన్యం ఉంటే గొప్ప కాదు, సైతాన మొహం యెజెబెలు ఉంటే గొప్ప కాదు, కానీ వర్షం పడగలిగిన చెప్పగలిగే విధానానికి ఉందా? ఏం జరగబోతుందో, దేవుడు ఏం చేయబోతున్నాడో చెప్పగలిగే పరిస్థితి ఎప్పుడు సంఘానికి వస్తుందంటే ఇస్సాకు బ్యాచ్కి ఆ అవకాశం వస్తుంది. నిబంధనలు ఉన్న వారికి అవకాశం వస్తుంది. అగ్రిమెంట్లో సైన్ చేసే వాళ్ళకి అవకాశం వస్తుంది. అగ్రిమెంట్ని స్వీకరించే వారికి అవకాశం వస్తుంది. నువ్వు చెప్పేస్తావు కరువు తీరిపోద్ది, వర్షం పడిపోతుంది, చదువుకోండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఒక ఆవిడ ప్రార్థన పెట్టుకొని ఇంట్లో, ముందుకు జరగండి సిస్టర్, ముందుకు జరగండి, ముందుకు జరగండి, ముందుకు జరగండి. మీరు చదువుతారేంటి? అయ్యో అయ్యో ప్రభా, ముందుకు జరగండి, ముందుకు జరగండి అంటుంది. నేను కూర్చొని జనం ఎవరు రాలేదు, ముందుకు జరగండి, ముందుకు జరగండి, ముందుకు జరగండి అంటారేంటని ప్రార్థన అయిపోయినాక ఆవిడ అడిగా, ఏంటమ్మా ముందుకు జరుగు, ముందుకు జరుగు, పిలిచినోడు ఎవడు రాలేదు, ముందుకు జరుగు, ముందుకు. ఇల్లంతా ఈ కొంపంతా అంత ఖాళీగా ఉంటాయ్యా, దేవదూతలు వచ్చినాయ్యా, నా ఇల్లు సరిపోవట్లేదయ్యా, పరలోక సైన్యం దిగి వచ్చింది. మరి బాబు, వర్షం ఎప్పుడు పడిద్దో చెప్తావు, దేవదూతలు వచ్చి ఇంట్లో తిరిగేది కూడా నువ్వు చూస్తావు. ఇస్సాకు బ్యాచ్ చూస్తారు, ఇష్మాయేలు బ్యాచ్ కాదు. బంగారమ్మా అన్నోళ్ళు అట్టండి బ్యాచ్ చూడదు. బ్యాచ్ నువ్వే బ్యాచ్ అంటే ఏం చెబుతావు? ఈసాకు బ్యాచ్ అనాలా, నిబంధన జనులు అనాలా. మేము నిబంధనలు ఏం చేసాడో నిబంధన. మా డాడీ ఏం చేశాడా? మా బంధువుల్లో జరగని కార్యాలు, మా పితరుల్లో జరగని కార్యాలు, మా అన్నదమ్ముల్లో జరగని కార్యాలు, మా అన్నదమ్ముల పిల్లలకు జరగని కార్యాలు నా పిల్లలకు చేస్తానన్నాడు, మా కుటుంబంలో చేస్తాను. మరి ఏంటో మాట్లాడతానన్నాడు. ఆయన మాట చాలదా? విశ్వాన్ని శాసించిన మాట శూన్యం. ఒక్క మాటతో సృష్టిగా మారిపోయింది. శూన్యం సృష్టిగా మారనే నీవు సెలవియ్యగా. అంతేనా? సముద్రం పారిపోయేనే నీవు సెలవియ్యగా. భక్తుడు పాడాడు. మాట దేవుడు నాతో మాట్లాడతానన్నాడు. అగ్రిమెంట్లు అదేముంది. ఇక తిరుగులేదురా బాబు మన సంఘం. దేవునికి స్తోత్రం. ఇక దేవుని స్వరానికి చెవులు అప్పగించుకుంటే, దేవుని స్వరానికి మనసుని ఇచ్చేస్తే, దేవుని స్వరానికి బాడీని అప్పగించేస్తే, ప్రాణాన్ని అప్పగించేస్తే, ఆత్మను అప్పగించేస్తే, ఇక మనకంటే ఇక తిరిగి ఎవడుకుందని చెప్పాను కదా. మోషే మొత్తం దేవుని స్వరం విని వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం. భక్తులందరూ అబ్రాహాము అయితే దేవుని స్వరమే, ఇక కనపడేది మెదిలేది ఏమి లేదు, ఆయన స్వరమే. ఆయన స్వరమే నీ బిడ్డలను గొప్పలను చేస్తుంది. నువ్వు చూస్తూ ఉండు. నువ్వు దేవుని స్వరానికి నీ చెవులను వదిలేయి. ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు మేము పట్టించుకోబాక, నీ బిడ్డల భవిష్యత్తు గురించి చింతించమాక, నీవు దేవుని స్వరాన్ని వినగలిగి కృప పొందుకో. ఈ అగ్రిమెంట్ మీద నువ్వు వెనక ముందు చూడకుండా సైన్ పెట్టే, ఆయన నీతో మాట్లాడుతూ ఉంటాడు. ఈ మాటే నీ బిడ్డల్ని, నిన్ను గొప్ప జనంగా మార్చేస్తుంది. అంతే, తిరుగులేదు. కాలాలు గుర్తుపడతావు, పవనాలు గుర్తుపడతావు, క్రమాలు గుర్తుపడతావు, ఋతువులు గుర్తుపడతావు, టైం గుర్తుపడతావు. అంతేకాదు, వర్షం ఎప్పుడు పడిద్దో తెలుసు, కరువు ఎప్పుడు తీరిద్దో తెలిసి, బాధలు ఎప్పుడు పోతాయో తెలిసిపోతాయి మనకన్నీ. అంతే, నిబంధనలు ఉన్నవారికి దేవుడు ఆ కృపనిచ్చాడు. ఈ పగటిపూట దేవుడు ఆ కార్యాన్ని జరిగించునుగాక. ఆ మేలును దేవుడు చేసి ముందుకు నడిపించునుగాక. ఈ వాక్యము దేవుడు మీ వినికిల్లో దీవించి ఆశీర్వదించునుగాక.